23 ఏళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్ లో పర్యటించారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సామెతను నిజం చేస్తూ మోదీ సైప్రస్ లో పర్యటించారు. అయితే ఎప్పుడూ లేనిది తొలిసారిగా మోదీ సైప్రస్ లో అడుగుపెట్టడం చర్చనీయాంశమైంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ నిజ స్వరూపం బయటపడింది. దీంతో టర్కీకి బుద్ధి చెప్పేందుకు ఆ దేశానికి శత్రు దేశంగా ఉన్న సైప్రస్ తో మోదీ దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. G7 దేశాల సదస్సుకు అతిథి హోదాలో హాజరయ్యేందుకు కెనడా వెళ్లిన ప్రధాని మోదీ మార్గం మధ్యలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు సైప్రస్లో 2 రోజుల అధికారిక పర్యటన చేశారు. 23 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని సైప్రస్ను సందర్శించారు. 1985లో రాజీవ్ గాంధీ, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి మాత్రమే ఈ దేశాన్ని సందర్శించారు. 3 దేశాల పర్యటనలో భాగంగా మోదీ మొదటిగా సైప్రస్లో దిగారు. సైప్రస్లో మోదీని అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సైప్రస్ అత్యున్నత గౌరవ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIతో మోదీని సత్కరించారు. ఈ గౌరవం 140 కోట్ల భారతీయుల సామర్థ్యానికి, ఆకాంక్షలకు అంకితమని మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మిత్రదేశాలేంటి, శత్రు దేశాలేంటి అనేది తేటతెల్లమైంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో పాటు POKలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్ సైతం తిరిగి భారత్పై దాడి చేసింది. భారత్పై పాక్ చేసిన దాడికి టర్కీ సహాయం అందించింది. టర్కీ అందించిన డ్రోన్లతోనే భారత్పై పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో టర్కీ పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ఇచ్చినట్లయింది. అంతేకాక కశ్మీర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా గళమెత్తింది. టర్కీ వైఖరిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టర్కీ వస్తువులను బహిష్కరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సైప్రస్తో టర్కీకి 1974 నుండి శత్రుత్వం ఉంది. ఎందుకంటే టర్కీ సైప్రస్ ద్వీపంలో ఒక 3వ వంతు భాగాన్ని ఆక్రమించి టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ సైప్రస్ను స్థాపించింది. దీనిని అంతర్జాతీయంగా గుర్తించలేదు. దీంతో మోదీ దౌత్యపరంగా ఆ దేశంలో పర్యటించి టర్కీకి షాక్ ఇచ్చినట్లయింది. సైప్రస్ భారత్కు సన్నిహిత మిత్రదేశం. అంతేకాక ఉగ్రవాదంపై పోరాటానికి సైప్రస్ భారత్కు మద్దతు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత యూరోపియన్ యూనియన్ స్థాయిలో సరిహద్దు ఉగ్రవాద సమస్యను లేవనెత్తేందుకు వాగ్దానం చేసింది. సైప్రస్ 2026లో EU కౌన్సిల్ రొటేటింగ్ ప్రెసిడెన్సీని చేపట్టనుంది. ఈ చర్య భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంను 2025 చివరి నాటికి పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఇక సైప్రస్లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మోదీ భారత్ త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, సైప్రస్ కంపెనీలకు భారత్లో అనేక ఆర్థిక అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పర్యటన ద్వారా భారత్ సైప్రస్తో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతికత వంటి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసింది. 1974లో టర్కీ దళాలు సైప్రస్లో ఒక భాగాన్ని ఆక్రమించాయి. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వైరం కొనసాగుతోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు టర్కీ మద్దతు తెలపడంతో భారత్ ఇప్పుడు శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెతను ఫాలో అవుతోంది. అందులో భాగంగానే మోదీ సైప్రస్తో సంబంధాలను బలోపేతం చేసి టర్కీ, పాకిస్తాన్కి పరోక్షంగా ఒక హెచ్చరిక పంపింది. ఈ పర్యటన భారత మెడిటేరియన్ వ్యూహంలో భాగంగా టర్కీ ప్రాంతీయ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఒక స్మార్ట్ మూవ్గా పరిగణించబడుతోంది. టర్కీపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా సైప్రస్లో మోదీ పర్యటించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు DRDO సైప్రస్తో భారీ ఆయుధ ఒప్పందం కోసం చర్చలు జరుపుతోందని, 350 కిలోమీటర్ల రేంజీ కలిగిన గాండివా ఎయిర్ టు ఎయిర్ మిసైల్ను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఇప్పటికే సైప్రస్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చింది. ఇప్పుడు ఈ పర్యటన 2 దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది. మోదీ పర్యటనలో భాగంగా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ IMEC గురించి చర్చలు జరిగాయి. ఇది భారత్, యూరప్ మధ్య వాణిజ్య కనెక్టివిటీని పెంచే ఒక వ్యూహాత్మక ప్రాజెక్టు. అయితే అందులో సైప్రస్ కీలక లింక్గా ఉంది. దీంతో ఇప్పుడు మోదీ దాదాపు 23 ఏళ్ల తర్వాత సైప్రస్లో అడుగుపెట్టి ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాక పాకిస్తాన్, టర్కీలకు గట్టి షాక్ ఇచ్చారు.